హలో ఎవ్రీవన్, ఈరోజైతే మనం వెళ్తుంది శ్రీ పహాడ హనుమాన్ మందిర్, మల్కాజ్గిరి, మహీంద్రా హిల్స్. ఇది సికింద్రాబాద్ నుంచి మనకి బస్కి అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందన్నమాట. నిజంగా టెంపుల్స్ అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇది జస్ట్ వ్యూ అనమాట. మనకి గోపురాలు ఉన్నాయన్నీ, ఒక్కొక్క గోపురం ఒక్కొక్క టెంపుల్ అన్నట్లు. సో ఫస్ట్ అయితే మనం శివాలయానికి వెళ్ళిపోదాం. సో శివుడిని అయితే నేను ఫస్ట్ టైం ఇట్లా కింద వక్కి చూశాను అనమాట. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి అండ్ శివుడు స్వయంగా వెలిసి ఇది 100 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు. సో ఆంజనేయ స్వామి వారు అయితే ఇలా ఉంటారు. సో దీని పక్కనే మనకి కృష్ణుడి గుడి ఉంటుందండి. నిజంగా ఇక్కడ ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క అద్భుతం లాగా అనిపించారు నాకు. ఎందుకంటే సో చూస్తున్నారు కదా, ఇది కృష్ణుడిని సరికొత్త రూపంలో నేను ఫస్ట్ టైం చూశాను అనమాట. సో ఇట్లాగా ఈ ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఆ దేవుళ్ళ అలంకరణ కానివ్వండి, టెంపుల్లో నిజంగా చాలా బాగా అనిపించింది. సో హైదరాబాద్లో చాలా టెంపుల్స్ చెప్తూ ఉంటారు కదా, సో ఈ టెంపుల్కి కూడా ఖచ్చితంగా వెళ్ళండి కుదిరినప్పుడు. సో తర్వాత మనకి ఇట్లా సాయిబాబా వారు, మనకి ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు. సో అలంకరణ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి, అంత బాగా చేశారు. మనకి ఇట్లా కొంచెం మనకి ఇదంతా కొండ మీదే ఉంటుందన్నమాట టెంపుల్. సో ఇక్కడ కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినట్లు, సో గోపికలతో ఉన్నట్లు అదొక అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేశారు. నాకు నిజంగా ఇది కూడా చాలా బాగా అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం కొండ మీదే ఉంటుంది. మనకి ఇట్లా కొండ మొత్తం ఇట్లా రౌండ్గా ఉంటాయి టెంపుల్స్ అన్నీ. సో చూస్తున్న కొద్దిగా మనం వెళ్తున్న కొద్దిగా మనకి టెంపుల్స్ తగులుతూనే ఉంటాయి. నియర్లీ ఒక 6 or 7 టెంపుల్స్ ఉన్నాయన్నమాట దీంట్లోనే. మనకి ఇక్కడ శివుణ్ణి కూడా ఇట్లాగా కొండ మీద పెట్టారు. దీనికి అంతా లైటింగ్ అదంతా చేస్తున్నట్టున్నారు, శివరాత్రి వస్తుంది కదా. సో నిజంగా శివుడి అది మనం దగ్గర వరకు, అంటే శివుడి పాదాల వరకు వెళ్ళడానికి కూడా మనకు అవకాశం ఉందన్నమాట. ఇక్కడ పైనుంచి చూస్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇట్లా ఉంటుంది. సో నిజంగా అండి చాలా బాగుంది. మీరు కనుక హైదరాబాద్లో ఉంటే అన్ని టెంపుల్స్తో పాటు ఖచ్చితంగా ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనం ఈ టెంపుల్ని చాలా తక్కువ వింటాము, బట్ ఇదైతే చాలా బాగుంది. సో నేను కూడా వెళ్ళాను, మీరు కూడా వెళ్ళండి. మనకి ఇక్కడ గోశాల కూడా ఉంది అండ్ మనకి వినాయకుడి గుడి కూడా ఉందన్నమాట స్టార్టింగ్లోనే. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.